ఈరోజు తుమ్మలూరు గ్రామంలో మహేశ్వరం కేరళ మాధవంజీ కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కు రావడం జరిగింది. మాధవంజీ గారికి ఈ ప్రాంతం ఎంతోమందికి సేవ చేసిన ఆయన, కానీ కేవలం ఈ ప్రాంతం కాదు, అవేర్ అనే ఒక సంస్థ పెట్టుకొని 30 ఏండ్ల నుంచి వారు ఈ ప్రాంతమే కాదు ఆంధ్రాల ఇంకా 10 రాష్ట్రాల ట్రైబల్స్కు మరి పేదోళ్లకు సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వారు 30 ఏండ్ల కింద మొదటి హాస్పిటల్ కట్టిండ్రు. ఇప్పుడు దాదాపు అవన్నీ అలోపతిక్ హాస్పిటల్స్, మోడర్న్ హాస్పిటల్స్, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు, ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో వారే కట్టించిండ్రు. పేదలకు సేవ చేస్తుంది, అందరికీ అందుబాటులో ఉండాలి హెల్త్ కేర్లో అంటారు. ఇంత పెద్ద హాస్పిటల్ నుంచి గోదావరి నదిలో పడవల కూడా హాస్పిటల్ పెట్టింది, ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ చాలా మంది ఉంటారు, ఆ ట్రైబల్స్కి అందుబాటు. ఈరోజు చాలా సంతోషము, ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టిండు. ఆయుర్వేద అనేది మన ప్రాచీన కాలం సంది ఇది పెద్ద సైన్స్ ఉండేది, కానీ మనం దానికి విలువిస్తలేము. కేరళకు పోతే ఎంతోమంది ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసుకొని పోతుంటారు. జర్మనీలో, ఫ్రాన్స్లో, ఇటలీలో ఆయుర్వేద హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడిప్పుడే మన దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ పాపులర్ అవుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు హీల్ ఫ్రమ్ ఇండియా అనే ప్రోగ్రాం పెట్టిండు. వారు హీల్ ఇన్ ఇండియా, హీల్ ఫ్రమ్ ఇండియా అంటే కేవలము ఎక్స్రేలు, సిటీ స్కాన్ కాదు, కేవలం ఎక్స్రేలు, సిటీ స్కాన్ కాదు. మన దగ్గర ఉన్న వెనకట ఆయుర్వేద మొత్తం ప్రపంచంలో పాపులర్ చేయాలని మోడీ గారు వచ్చినాక యోగా ఎట్లయితే యావత్ ప్రపంచంలో పాపులర్ చేసిండో నాకు నమ్మకం ఉంది, ఆయుర్వేద కూడా పాపులర్ చేస్తారు. మళ్ళోసారి అవేర్ హాస్పిటల్కు, మాధవంజీ గారికి, ఇక్కడున్న డైరెక్టర్స్ అందరు కూడా నా నమస్కారము, నా కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ పిలిచినందుకు. మోడర్న్ హెల్త్ కేర్ అండ్ ట్రెడిషనల్ హెల్త్ కేర్ ఇక్కడ కలుస్తున్నాయి. ఇది చాలా పురము ఒకప్పుడు ఒక విద్యా కేంద్రం, ఈరోజు దాన్ని ఒక ఆరోగ్య కేంద్రంగా చేస్తున్నాం. అంటే హెల్త్ సిటీ, అంటే హెల్త్ సిటీలో అన్ని రకాలైన వైద్య సేవలు ఉంటాయి. అలోపతి ఉంటుంది, ఆయుర్వేద ఉంటుంది, తర్వాత హోమియోపతి ఉంటుంది, యునాని ఉంటుంది, యోగా ఉంటుంది, ఇవన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత ఎవరు ఏ పద్ధతిలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలో దానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. తర్వాత 2028లో ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెడతారు. అంటే 5 ఏళ్ల ప్రణాళిక ఇది. 5 ఏళ్లలో ఇది కంప్లీట్గా హెల్త్ సిటీ అయిపోతుంది. ఇది ఉచితమైన సేవలు కాదు, ఎందుకంటే ఉచితమైన సేవలు ఈరోజు ప్రభుత్వం కూడా ఇవ్వడానికి వాళ్ళకి కాదు. కాకపోతే కార్పొరేట్ హాస్పిటల్ లాగా మనం ఎప్పుడు కూడా డబ్బు వసూలు చేయము. అందరికీ అందుబాటులో, అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అవేర్ సంస్థ సహాయం చేస్తుంది. ఎందుకంటే ఉచితం అంటే మనకు గవర్నమెంట్ డబ్బు ఇవ్వదు, తర్వాత విరాళాలు ఇవ్వరు. ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. అది మన సిద్ధాంతం అన్నమాట. దీంట్లో ఏదో కార్పొరేట్ హాస్పిటల్ లాగా మనం డబ్బులు సంపాదించి మేడలు కట్టుకోవడానికి మాకు లేదు. మీకు తెలుసు, 50 ఏళ్ళు అవేర్ చేసిన గొప్ప సేవ. 50 ఏళ్లలో 30 లక్షల మందికి మన దరిద్రం నుంచి బయటికి తీసుకొచ్చాం. ఎన్ని పడకలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ? ఇప్పుడు 200 పడకల హాస్పిటల్. ఇది ఆయుర్వేదం 100 హాస్పిటల్, మన అలోపతి 200 హాస్పిటల్. 200 600 అవుతుంది మెడికల్ కాలేజ్ చూపులో. ఇది దాదాపు ఇప్పుడు 100 పడకల నుంచి 300 పడకలు వస్తాయి. హోమియోపతి 50 పడకలు వస్తాయి. పబ్లిక్ ఏమైనా అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు మన దగ్గర అంబులెన్స్ ఉంది, ఇంకా 4 అంబులెన్స్ రాబోతూ ఉంది. ఎక్కడ ఎమర్జెన్సీలో ఉన్న 24 అవర్స్ ఇక్కడ హాస్పిటల్లో మీకు సేవ చేస్తారు. ఆయుర్వేదం అనేది ఎమర్జెన్సీ ఉండదు, ఎందుకంటే వాళ్ళ లాంగ్ ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్గా ఉంటుంది. ఎటువంటి చికిత్సలకు ఆయుర్వేదం ఇక్కడ ఉంటాయి? అది డాక్టర్లే చెప్పాలి. అన్నీ ఇప్పుడు మన 400 సంవత్సరాలు ఆయుర్వేద కుటుంబము ఈ హాస్పిటల్ని నడిపిస్తూ ఉంది. వాళ్ళ సహకారంతో మనం ఈ హాస్పిటల్ నడుస్తుంది. Healthcare professionals of both modern and traditional medicine. A very good evening to all of you. నాకు
అవేర్ సంస్థ గురించి 30 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ మొట్టమొదలు ఇక్కడ వచ్చే అవకాశం వచ్చింది. ఐ కన్సిడర్ ఇట్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు బి విజిటింగ్ అవేర్ హాస్పిటల్ ఫర్ దిస్ ఇనాగ్రల్ ఫంక్షన్. I heard so many things, but today I was reading a book of achievements, a book of dedication, a book of service to the nation and the poorest of the nation, not just in rural areas, but in the jungles along Godavari River. From a hospital in a port in Godavari River to allopathic and Ayurveda hospital here, to service to the society in different fields, education. As the name itself, while it's an acronym for Action for Welfare and Awakening of Rural India. కేవలం అవగాహన తీసుకొచ్చడే కాక పని చేసి వాళ్ళకి సహాయం చేసి కూడా ముఖ్యం. పేరు అవేర్ కానీ దానితో సేవ కూడా కట్టుబడి మరి అవగాహనతోటి సేవ కూడా చేస్తున్నారు ఎంతోమంది, లక్షలాది మంది. And if it doesn't solve the problem, they increase the dosage. But in Ayurveda, I believe it's the exact opposite. If they give me a medicine in Ayurveda and it's not working, to make it more powerful, they dilute it. These are some of the strangest mysteries which the world should know. And it is through our ancient knowledge, mixing with modern science, Indian Ayurveda, just like how Pradhan Mantri Modi exported yoga to the rest of the world, Pradhan Mantri Modi is going to export Ayurveda to the entire world. It is so nice to see conventional treatment, Panchakarma, all these treatments, but also to visit the pharmacy of these medicines which are made in Kerala and I hope in many parts of the country. And those medicines are going to come here. And those medicines, as I told you, to us, to me, layperson, they look like magic, but their power is, their potency and their power, the patients who take them know them, they swear by them. Whether it's a back pain or headache or liver problem with toxicity, all these they are cures in Ayurveda. I wish all the young students here, the doctors here, a fantastic career. What information technology did to India in the last 30 years, it gave us jobs, it boosted our economy, our exports. Indian healthcare is now going to do to the rest of the world. In healthcare, in software, it was software, now it went to a different level, artificial intelligence. I think in healthcare also, we are used to X-rays, CT scans, modern medicines and paracetamol, but this Ayurveda acts like artificial intelligence or Ayurvedic intelligence to our modern healthcare, and that will really take India to the top. I wish all of you and the institution a great success, and thank you, sir. Thank you for giving me the opportunity. Bharat Mata Ki Jai.